వైష్ణవ ఫిల్మ్ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. మహాశివరాత్రి పండగ వేళ శివభక్తులందరూ శివనామ స్మరణ స్మరిస్తూ పరమశివుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఉపవాస దీక్షను ఆచరించి రాత్రంతా జాగరణ తర్వాత మాత్రమే ఉపవాసం చెల్లించారు. శక్తివంతమైన శివాలయాల్లో కొన్నింటిని మనం దర్శించుకోవచ్చు. ఆ శక్తివంతమైన పరమశివుని ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ రోజు మనం ఈ వీడియోలో చూద్దాం. తమిళనాడులోని రామేశ్వరంలోనూ ఈశ్వరుడు కొలువై ఉన్నాడు. ఇక్కడి ఆలయ నిర్మాణ శైలికి ఎంతో ప్రత్యేకత ఉంది. రావణాసురుడిపై రాముడు గెలుపుకు గుర్తుగా ఈ ఆలయ నిర్మాణం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడి బావుల్లోని నీటితో స్నానం చేస్తే సమస్యలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇక్కడే మొత్తం 64 తీర్థాలు ఉన్నాయి. అంతేకాదు ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ దేవాలయాన్ని దర్శించుకోవడం వలన శివుడు రాముడి అనుగ్రహం మీకు లభిస్తుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిలో శివయ్య మహాకాళేశ్వరుని రూపంలో దర్శనమిచ్చాడు. ఇక్కడ హటకేశ్వరుడు పాతాళంలోనే ఉంటాడు. రుద్రసాగర్ సరస్సు ఒడ్డున ఉన్న ఈ ఆలయంలో తాంత్రిక మంత్రాలతో పూజలు జరగటం విశేషం. ఈ ఆలయ ముఖద్వారం దక్షిణాభిముఖంగా గర్భగుడి శ్రీ చక్ర యంత్రం తిరగేసి ఉండటం ఇక్కడ ప్రత్యేకత. 5 అంతస్తుల ఎత్తులో ఉండే ఈ శివాలయంలో మహాకాళేశ్వరుడికి ప్రాప్తకాలం భస్మాభిషేకం చేస్తారు. అలాగే ఇక్కడ ఉండే కాలభైరవుడికి మద్యాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. కేదారనాథుడిగా దర్శనమిచ్చే కైలాసనాథుని ఆలయం ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉంది. దీన్ని అర్ధజ్యోతిర్లింగం అంటారు. ఈ ఆలయానికి నేపాల్లోని పశుపతినాథ్ ఆలయాన్ని జోడించడం ద్వారా ఈ లింగం పూర్తవుతుంది. ఈ ఆలయం ఏడాదిలోని కేవలం 6 నెలలు మాత్రమే తెరుచుకుంటుంది. శ్రీ మహావిష్ణువు నరనారాయణుడిగా 1000 సంవత్సరాలు శివయ్యను ధ్యానించి తపస్సు చేసి లోక కళ్యాణార్థం ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణాలు కథలుగా చెబుతున్నాయి. ఆది శంకరాచార్యులతో ఇది పునరుద్ధరించబడింది. చూశారు కదండి ఈ వీడియోలో మన దేశంలో శక్తివంతమైన శివాలయాలు ఎక్కడెక్కడున్నాయో. ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఈ శివాలయాలను దర్శించలేకపోతే, ఈ ఏడాది కుదరకపోతే వచ్చే ఏడాది అయినా ఈ శక్తివంతమైన శివాలయాల్ని దర్శించుకోండి. శివయ్య కృపకు పాత్రులు కండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మన వైష్ణవ్ ఫిల్మ్ కార్పొరేషన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని భక్తి విశేషాల కోసం చూస్తూనే ఉండండి మన వైష్ణవ్ ఫిల్మ్ కార్పొరేషన్.